సోషల్ మీడియా మనం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, లింక్డ్ఇన్, స్నాప్చాట్ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకుని ఎలా వాడగలుగుతున్నాం? సరే, మనం ఫ్రీగా వాడుతున్నాం, కానీ ఈ సైట్ ఓనర్స్ మాత్రం కోట్లలో ఎలా సంపాదిస్తున్నారు? కోట్ల రూపాయల డేటా సెంటర్స్ ని ఎలా మేనేజ్ చేస్తున్నారు? మన ఫొటోస్, వీడియోస్, రీల్స్ ని మెయింటైన్ చేయడానికి జస్ట్ ఫేస్బుక్ కే 18 సెంటర్లు మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఆ సెంటర్ ని మెయింటైన్ చేయడానికి అయ్యే ఖర్చు అక్షరాల 1800 కోట్లు. అలాగే ఏ సోషల్ మీడియా సైట్ అయినా 100 కోట్లు ఖర్చు అవుతుంది, కానీ మనకి ఫ్రీగా ఎందుకు ఇస్తుంది? మనం మన డైలీ అవసరాలకి కూరగాయల మార్కెట్కి వెళ్ళాం అనుకోండి, అక్కడ మనకు ఫ్రీగా ఇవ్వరుగా. మరి సోషల్ మీడియా సైట్ మాత్రం ఇంత ఎందుకు ఇన్వెస్ట్ చేసి మనకు ఫ్రీగా ఇవ్వాలి? ఆలోచించు. ఇక్కడే ఒక సీక్రెట్ ఉంది. నాకు తెలుసు మనం డేటా యూజ్ చేస్తున్నాం కదా, దాని నుంచి డబ్బు వస్తుంది అనుకుంటే ఇక్కడే మీరు పొరపాటు పడుతున్నారు. మీరు నాకు కొంచెం టైం ఇవ్వండి, మీకు అర్థమయ్యేలా చెప్తా. మీరు ఒక పెద్ద స్కామ్ లో ఇరుక్కున్నారు అని ఎప్పుడైనా ఆలోచించారా? మీ మాటలు ఎవరైనా వింటున్నారా అని? ఎస్, వింటున్నారు. అది మన ఫోన్, దాంట్లో యాప్. ఇప్పుడు అనుకోవచ్చు, మాకంటూ ఏం పర్సనల్స్ ఉంటాయి, ఏదో ఒక ఈమెయిల్ ఐడి, అడ్రస్, మహా అయితే 2-స్టెప్ అథెంటికేషన్. ఆ 2-స్టెప్ అథెంటికేషన్ లో మొబైల్ నెంబర్ అండ్ ఫింగర్ ప్రింట్ ఇవే ఇస్తామని. అది చాలు మనం ఏంటో, మనం ఏం ఆలోచిస్తున్నామో మినిట్ టు మినిట్ మనల్ని అబ్జర్వ్ చేయడానికి. డీటెయిల్ గా చెప్పాలి అంటే BMW, ఆడి యాడ్స్ ఎందుకు అందరికి ప్లే అవ్వవు? పర్టికులర్ పర్సన్స్ కే అవి ఎందుకు ప్లే అవుతాయి? ఎవరైతే వాటిని ఎఫర్ట్ చేయగలరో వాళ్ళకి మాత్రమే ఆ యాడ్స్ వస్తాయి, పేదవాళ్ళకి రావు. సోషల్ మీడియా యాప్స్ లో పొలిటికల్ పార్టీస్ కి లాభం ఏంటి? సోషల్ మీడియా ఎవరికి ఓటు వేయాలని అన్న మన మైండ్ సెట్ ని చేంజ్ చేయగలుగుతుంది. ఈ డేటా కోసం పొలిటికల్ పార్టీస్ ఎందుకు సోషల్ మీడియా వెనక పడుతున్నాయి? సో ఇవాళ రోజున అన్నిటికంటే ఎక్కువ వాల్యూ దేనికి ఉంది అంటే అది టైం అండ్ అటెన్షన్ కి మాత్రమే. నీకు ఏదో ఒక రకంగా అవతల వాళ్ళ టైం నీకు ఇస్తున్నారు అంటే నీ దగ్గరికి డబ్బులు. సేమ్ ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతుంది ప్రజెంట్ జనరేషన్. ఫర్ సపోజ్ ఇండియాలో చాలా స్పోర్ట్స్ ఉన్నా కేవలం క్రికెట్ కి ఎందుకు అంత అటెన్షన్? అందులోనూ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే ఎందుకు అంత క్రేజ్? కేవలం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచే కొన్ని కోట్ల మంది చూస్తున్నారు. సో అన్ని టీమ్స్ కంటే పాకిస్తాన్ తో ఇండియా ఆడినప్పుడే ఎక్కువ మంది చూస్తున్నారు, ఎక్కువ మనీ సంపాదిస్తున్నారు. సో అప్పుడే ఎక్కువ మనీ సంపాదించవచ్చు. ఏ మూవీ అయినా, ఏ ప్రోడక్ట్ అయినా బాగా అటెన్షన్ ఉందో ఆ యాక్టర్కి ఎక్కువ డబ్బులు ఇస్తారు. నా దగ్గర ఒక స్కిల్ ఉంది, ఎలాగో అలాగా పబ్లిక్ అటెన్షన్ గ్రాప్ చేయగలను, సో అన్ని కంపెనీ నాకు డబ్బులు ఇచ్చి మరీ ప్రమోట్ చేయించుకుంటాయి. వాళ్ళు ఇవాళ జనరేషన్ లో డోర్ టు డోర్ తిరిగి అమ్మటం పాసిబుల్ కాదు, కాబట్టి ఈ ప్యాటర్న్ ని ఫాలో అవుతున్నాయి. ఎక్కడైతే పబ్లిక్ అటెన్షన్ బాగా ఉందో అక్కడ వాళ్ళ ప్రోడక్ట్ ని చూపించి సేల్ చేస్తున్నారు. ఫర్ సపోజ్ ఒక మెట్రో స్టేషన్ ఉందనుకున్నాం, జనం బాగా తిరుగుతూ ఉంటారు, అక్కడ మార్కెటింగ్ చేస్తే క్లిక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. అసలు రద్దీ లేని చోట యాడ్స్ ని చూపిస్తే ఏం లాభం? ఎప్పుడైతే టెక్నాలజీ అప్గ్రేడ్ అయిందో సోషల్ మీడియాని వాడటం మొదలు పెట్టారు పబ్లిక్. ఆటోమేటిక్ గా గేమ్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఇక్కడ ఇవాళ టైంలో చూస్తే టెక్ బిలియనర్స్ చాలా ఫాస్ట్ గా కోట్లు సంపాదిస్తున్నారు. లైక్ ఫేస్బుక్ ఓనర్ మార్క్ జుకర్బర్గ్, అమెజాన్ ఓనర్ జెఫ్ బెజోస్, గూగుల్ ఓనర్ లారీ పేజ్, టిక్ టాక్ ఓనర్ జాన్ యిమింగ్. ఈ టైంలో ది మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్ ఆన్ ది ఎర్త్ గా ఉన్నారు. వీళ్ళు చేసిన పని కేవలం యాప్ ని ఫ్రీగా ఇచ్చి దానికి బదులుగా మన డేటాను తీసుకున్నారు. అంటే ఇక్కడ ఒక ఎక్స్చేంజ్ జరిగిందనమాట. ఈ ఎక్స్చేంజ్ వల్ల మనకి ఎంటర్టైన్మెంట్, వీళ్ళకి ఫ్రీ అటెన్షన్. ఈ ఫ్రీ అటెన్షన్ వల్ల డేటా సెంటర్స్ టార్గెటెడ్ అడ్వర్టైజ్మెంట్స్ చేసింది. కేవలం మన అటెన్షన్ చూపించి 2025లో $275 బిలియన్ ని సంపాదించింది. అంటే దగ్గర 2.5 లక్షల కోట్లు. కొన్ని దేశాల జీడిపి కూడా అంత లేదు. ఇది అటెన్షన్ కున్న పవర్. ఎప్పుడైతే మనం సోషల్ మీడియా కోసం అకౌంట్ క్రియేట్ చేస్తామో అండ్ ఆ అకౌంట్ సోషల్ మీడియా లీగల్ డీల్ అవుతుంది. ఫ్రీగా మేము డేటా అండ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాము, బదులుగా మీ డేటాని యూజ్ చేసుకుంటామని దీనికి టర్మ్స్ అండ్ కండిషన్ అని వచ్చిన వెంటనే ఏమి ఆలోచించకుండా క్లిక్ చేస్తాం కదా, అదే వాళ్ళు లీగల్ డాక్యుమెంట్ గా చూపిస్తారు. ఇలా ప్రపంచంలో ఉన్న మొత్తం అందరి డేటాని కలెక్ట్ చేసి అడ్వర్టైజర్ దగ్గరికి వెళ్ళి డేటాను చూపించి వాళ్ళ ప్రోడక్ట్ ని వీళ్ళ సైట్ కి ప్లాట్ఫామ్ గా సెట్ చేస్తారు. ఇప్పుడు మీరు ఒక సోషల్ మీడియా సైట్ తయారు చేశారు, హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, ఇలా అన్ని చోట్ల యాప్ ని ఫ్రీగా ఇచ్చారు, అందరూ వాడుతున్నారు అనుకున్నాం. ఆ యాప్ లో లైక్స్, షేర్స్, కామెంట్స్, పబ్లిక్ అటెన్షన్ వచ్చింది. ఆల్రెడీ మీరు మీ డేటాని కంపెనీని వాడుకోవచ్చని అగ్రిమెంట్ చేశారు. ఇప్పుడు నేను వెళ్ళి ఒక కాఫీ బ్రాండ్ అప్రోచ్ అవుతా, నా దగ్గర ఇంతమంది డేటా ఉంది, ఇంతమందికి ఇంత చార్జ్ చేస్తాను, నీ సేల్స్ పెరుగుతాయని చెప్పి కొన్ని యాడ్స్ ని పర్టికులర్ గా కాఫీ అంటే ఇష్టం ఉన్న పర్సన్స్ కి వాళ్ళు కాఫీ తాగే టైంకి యాడ్ ప్లే చేస్తా. దానివల్ల కొత్త బ్రాండ్ అని ట్రై చేసే ఛాన్సెస్ ఎక్కువ. టీవీ, న్యూస్ పేపర్స్ అండ్ బ్యానర్స్ కంటే
ఈ జనరేషన్ లో ఇలానే ఎక్కువ ప్రమోట్ అవుతుంది. ఎందుకు? న్యూస్ పేపర్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ చదువుతాం, టీవీ 3 ఉంటే చూస్తాం, లేకపోతే లేదు. కానీ మొబైల్ కనీసం యావరేజ్ గా 1 డేకి 2900 టైమ్స్ ని మనం ఫోన్ చెక్ చేసుకుంటామని ఒక సర్వేలో తేలింది. దీన్ని బేస్ చేసుకొని సో మొబైల్ ప్రతి మనిషికి పర్సనల్ అయిపోయింది. ఎవరి మొబైల్లోకైనా వెళ్ళగలిగితే వాళ్ళ గురించి తెలుసుకోవటం ఎంతో ఈజీ. దీన్నే అప్గ్రేడెడ్ అడ్వర్టైజ్మెంట్ అని అంటారు. సో ఒకప్పుడు ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేయడానికి నేమ్ అండ్ నెంబర్ ఇచ్చాం. బేసిక్ డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మనం ఏ పోస్ట్కి లైక్, కామెంట్, షేర్ చేస్తున్నామో అని అబ్జర్వ్ చేస్తుంది. ఈ లైక్, షేర్, కామెంట్ అనేవి వీళ్ళకి ఒక ట్రాకర్ లా ఉపయోగపడుతుంది. ఏ టైంలో యూజ్ చేస్తున్నారో, ఏ టైంలో యూజ్ చేయట్లేదో, ఎంత టైం యూజ్ చేస్తున్నావో, ఎప్పుడు యూజ్ చేయలేదో, నువ్వు ఏ లొకేషన్ లో యూజ్ చేసావు, నీ ఫోటో ఒకటి పోస్ట్ చేస్తే చాలు. అంటే నీ జీపీఎస్ కోఆర్డినేట్, నువ్వు ఏ మొబైల్ యూజ్ చేసావు, నువ్వు ఏ కెమెరా యూజ్ చేసావు, ఫైల్ సైజ్ ఎంత, డేటా మొత్తం సీక్రెట్ గా మానిటర్ చేస్తున్నారు. నమ్మడం లేదా? ఒకసారి చెక్ చేసుకోండి. మీ ఫోటో ఎగ్జిట్ డేటా ఒకసారి, ఈ డీటెయిల్స్ అన్ని ఒక్కసారి చెక్ చేసుకోండి. సోషల్ నెట్వర్కింగ్ సైట్ లో సేవ్ చేసే ఉంటాయి ఇవి ఆల్రెడీ. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే లైక్, షేర్, కామెంట్, పోస్టులు చేయవో నువ్వు అన్ఫిట్ అని డిక్లేర్ చేస్తారు ఈ సోషల్ మీడియా నెట్వర్కింగ్ సైట్స్ వాళ్ళు. ఇన్ఫాక్ట్ నువ్వు యూజ్ చేయడానికి పనికిరావు అని చెప్పి ఫిక్స్ అయిపోతారు. 2018లో ఫేస్బుక్ CEO ఒక ఇంటర్వ్యూలో ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఎవరైనా ఒక యూజర్ మా డేటాని మీరు యూజ్ చేయలేరు అని అంటే బదులుగా ఆ డేటా సెంటర్ కి తిరిగి పే చేయాల్సి ఉంటుందని చెప్పేశాడు. ఒకప్పుడు ఏదైనా సైట్ ని యూజ్ చేయాల్సి వస్తే పదే యూజర్ నేమ్, పాస్వర్డ్ టైప్ చేయాల్సి వస్తుంది. కానీ మాంటిలో అనే వ్యక్తి కుకీస్ ని ఇంట్రడ్యూస్ చేశాడు. ఇప్పుడు వచ్చిన యూజర్స్ ఆల్రెడీ ఈ సైట్ లో లాగిన్ అయ్యారా లేదా అని తెలుసుకోవడానికే ఈ కుకీస్ ఉపయోగపడతాయి. అందుకే ఏదైనా సైట్ ఓపెన్ చేసిన వెంటనే యాక్సెప్ట్ కుకీస్ అని వస్తుంది. మీరు ఎస్ అని క్లిక్ చేసి పర్మిషన్స్ ఇచ్చిన వెంటనే మీ డేటాని స్టోర్ చేస్తుంది ఈ సైట్ లో. ఇది రకంగా చెప్పాలంటే వెబ్సైట్ కి మెమోరీస్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు టైమ్స్ ఆఫ్ ఇండియా అనే వెబ్సైట్ లోకి వెళ్ళి కుకీస్ యాక్సెప్ట్ చేశారు అనుకుందాం. మీ డేటా సేవ్ చేసి నెక్స్ట్ మళ్ళీ మీరు ఆ వెబ్సైట్ లోకి లాగిన్ అయితే మీరు లాస్ట్ టైం సెర్చ్ చేసింది కూడా చూపిస్తుంది దాంట్లో. లేదా ఒక షాపింగ్ వెబ్సైట్ కి వెళ్ళి కుకీస్ యాక్సెప్ట్ చేసి బ్యాంక్ డీటెయిల్స్, కార్డ్ డీటెయిల్స్ ఇచ్చారు, అవి కూడా సేవ్ అయిపోతాయి. కొన్ని థర్డ్ పార్టీ కుకీస్ ఉంటాయి. ఏదైనా వెబ్సైట్ లోకి వెళ్ళి వేరే నెట్వర్కింగ్ సైట్ లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లైక్ చేసాం అనుకోండి, అవి డైరెక్ట్ గా ఏదైతే మనం క్లిక్ చేసామో ఆ వెబ్సైట్ తీసుకెళ్లిపోతాయి. వీటినే థర్డ్ పార్టీ కుకీస్ అంటారు. వీళ్ళు ఎప్పుడు కనెక్ట్ అయ్యే ఉంటారు. డేటాని ఒకరికొకరు షేర్ చేసుకుంటారు. ఎక్కువ వెబ్సైట్ అయితే యూజ్ లో ఉంటుందో అక్కడే ఎక్కువ డేటా, ఎక్కువ మనీ ఉంటుంది. అందుకే ప్రతి సైటు స్పెషల్ ఆఫర్ ఇచ్చి మరి యూజర్ అవ్వమని అడుగుతుంది. వీలైనంత ఎక్కువ మంది డేటాను తెలుసుకోవడానికి ఒక్కసారి ఈ యూజర్ వెబ్సైట్ లోకి వచ్చి డీటెయిల్స్ ఫిల్ చేశారో అప్పుడే ఈ వెబ్సైట్స్ డైరెక్ట్ గా అడ్వర్టైజర్ ని అప్రోచ్ అవ్వవు. మిడిల్ లో గూగుల్ యాడ్సెన్స్, ఫేస్బుక్ ఆడియన్స్ నెట్వర్కింగ్, మైక్రోసాఫ్ట్ అడ్వర్టైజ్మెంట్, అమెజాన్ అడ్వర్టైజింగ్ ఇలాంటివి మిడిల్ లోకి వస్తాయి. పేర్లు వేరైనా వీళ్ళు చేసే పని ఒకటే. వీళ్ళ పని రెలవెంట్ యాడ్స్ ని పర్టికులర్ పర్సన్స్ కి చూపించడం త్రూ వెబ్సైట్స్. వీళ్ళు ఇవన్నీ థర్డ్ పార్టీ కుకీస్ ద్వారా చేస్తారు. ఫర్ సపోజ్ నేను ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేశాను అనుకుందాం, నాకు ఒక యాడ్ దేని గురించి అని కనపడింది. ఆ వెబ్సైట్ లోకి వెళ్ళిపోయా, అది నాకు నచ్చలేదు, నేను ఇంకో వెబ్సైట్ లోకి వెళ్ళా, సేమ్ అదే యాడ్ టాప్ లో నాకు కనిపించింది. ఇదంతా థర్డ్ పార్టీ కుకీస్ వల్ల పాసిబుల్. ఇప్పుడు చెప్పండి, మీలో ఎంత మంది ఇది అబ్జర్వ్ చేసి ఉంటారు? సో ఇది ఒక జస్ట్ యాడే కదా అనుకుంటా. కానీ ఆ టైంకి అక్కడ ఆ యాడ్ పర్టికులర్ గా ప్లే అవటం నార్మల్ కాదు. సో మన డేటా మిడిల్ ఈస్ట్ లో ఉన్న ఆయిల్ కంటే ఎక్కువ వాల్యూ ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే హ్యాకర్స్ మన డేటా కోసం ఏదైనా వెబ్సైట్ ని హ్యాక్ చేశారనుకుందాం, మన డేటాని వేరే వాళ్ళకి అమ్మాలి, లేదా ఆ డేటా పట్టుకొని మనల్నే ఫ్రాడ్ చేయాలి. 2021లో ఎయిర్ ఇండియా కంపెనీ వెబ్సైట్ ని హ్యాకర్స్ హ్యాక్ చేసి 4.5 మిలియన్ కస్టమర్స్ డేటా దొంగిలించారు. ఇయర్స్ గా డేటాను సేవ్ చేసి హ్యాకర్ చేతిలో పెట్టడం అంటే ఇలాగే ఉంటుంది. లైక్ 2020లో బిగ్ బాస్కెట్ లో 2 కోట్ల మంది కస్టమర్ డేటాని దొంగతనం చేశారు అండ్ డార్క్ వెబ్ లో అమ్మేశారు. సో ప్లీజ్ వన్స్ చెక్ చేసుకోండి, మీ డీటెయిల్స్, మీ డేటా సేఫా కాదా. ఇదేం చిన్న విషయం కాదు. మీ పర్సనల్ డేటాని ఇలా దొంగిలించటం, వాటి ద్వారా మీ అటెన్షన్ ఏంటి, నీ బిహేవియర్ ఏంటి, నీ రిలీజియన్ ఏంటి, నీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, నువ్వు ఎవరికి ఓటేస్తున్నావు, నీ టోటల్ యాక్షన్ ఫార్ములా మొత్తం
మొత్తం వాడికి తెలిసిపోతుంది. ఎందుకు? ఇవన్నీ పట్టుకొని నిన్ను కంట్రోల్ చేయడం చాలా సింపుల్. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తా చూడండి. ప్యారిస్ లో జూడా అనే ఒక అమ్మాయి తనకు బ్రేకప్ అయింది. జస్ట్ ఒక 6 months పాటు టిండర్ ని వాడింది. కానీ ఈమెయిల్ మీద తనకి ఎందుకో డౌట్ వచ్చి టిండర్ వాళ్ళకి రెగ్యులర్ గా 6 months పాటు కంటిన్యూస్ గా మెయిల్స్ పెట్టింది. ఏమని? నా డేటాలో ఏదో తేడా ఉంది, నా డేటా నాకు పంపించండి అని చెప్పాను. మీరు నమ్మరు, 800 pages డేటాని ఇంక్లూడింగ్ పర్సనల్స్, తనకి ఏ అబ్బాయి ఇస్తాడు, ఏ టైంలో ఏం చేస్తుంది, ఏ మెసేజ్ ఏ అబ్బాయికి పంపించింది, ఇన్ఫాక్ట్ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకుందో, తన మ్యూజిక్ టేస్ట్ ఏంటి, లొకేషన్ ఏంటి, ఇలా అన్ని డీటెయిల్స్ టిండర్ దగ్గర ఉంది. సో ఇంత డేటా ఒక పర్సన్ గురించి మన దగ్గర ఉంది అనుకోండి. ఇప్పుడు ఆ పర్సన్ పరిస్థితి ఆలోచించండి. ఆ పర్సన్ ని ఎలా మ్యానిపులేట్ చేయగలం, ఆ పర్సన్ ని మనం ఎంత దూరం తీసుకెళ్లగలం, ఆ పర్సన్ తో మనం ఏమైనా ఆడించగలం. ఇంకో విషయం ఏంటంటే, ఇలాంటి సోషల్ మీడియా వెబ్సైట్స్ అండ్ యాప్స్ మీద చాలా సార్లు కమిషన్ కూడా జరిగింది. సో మనం మన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో మాట్లాడే మాటలు వినడానికి స్కోప్ ఉంది అని ఇది ఎక్కడ ఏ కోర్టులో ప్రూవ్ చేయబడ్డది. కానీ మనకి ఆల్మోస్ట్ మనం మాట్లాడిన మాటల్ని మనకి ఏదో ఒక టైంలో అవి మనకి యాడ్స్ లాగా రావటం గమనించావా? ఇదంతా సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్ గా బిల్డ్ చేసింది. ఎప్పుడైతే మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ కి ఎస్ చెప్పారో మొత్తం గేమ్ ని వాళ్ళ స్ట్రాంగ్ జోన్ లో తీసుకు వెళ్ళిపోయినట్టే. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా చాలా ప్లానింగ్ అండ్ లీగల్ టర్మ్స్ లా కనిపిస్తాయి. ఎందుకంటే ఇవి చదవడం కోసం మీకు ఇంకొక లాయర్ అవసరమయ్యేలాగా తయారు చేయబడ్డాయి. ఇవి ఒక కోర్ట్ నోటీస్, ప్రాపర్టీ అగ్రిమెంట్ లాగా ఒక ఫీల్ కలిగిస్తాయి. 2017లో న్యూయార్క్ లోని ఒక ప్రొఫెసర్ జోనథన్ ఓబార్ అని ఆయన ఒక రీసెర్చ్ చేశారు. నేమ్ డ్రాప్ అని ఒక ఫేక్ వెబ్సైట్ ని లాంచ్ చేసి ఒక అగ్రిమెంట్ ని 543 మందికి ఇచ్చి టర్మ్స్ అండ్ కండిషన్స్ లో ఒక చిన్న లైన్ ఎక్స్ట్రాగా యాడ్ చేశారు. అదేంటంటే, ఎవరైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ కి ఓకే చేశారో వాళ్ళ ఫస్ట్ చైల్డ్ అంటే పుట్టబోయే బాబో లేదా పాపో ఎవరైనా ఈ కంపెనీకి సొంతమని ఒక లైన్ ని యాడ్ చేశారు. వీళ్ళు అది కావాలని చేశారు. ఎందుకు అంటే ఎంత పర్సెంటేజ్ పీపుల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ చదువుతారో చూద్దామని. మీరు నంబరు 75% పీపుల్ ఎస్ అని క్లిక్ చేసేసారు. ఓన్లీ 25% పీపుల్ మాత్రమే చదివి డిక్లైన్ చేశారు. ఇది న్యూయార్క్ కాబట్టి 25% అని చదివారు. అదే వేరే కంట్రీలో అయితే వెంటనే ఓకే చేసేస్తారు. అన్ని సోషల్ మీడియా కంపెనీస్ ఒకటే ప్యాటర్న్ ఫాలో అవుతాయి. ఎక్కువ ఫాలోవర్స్, ఎక్కువ డేటా, ఎక్కువ అడ్వర్టైజ్మెంట్స్, ఎక్కువ మనీ. వీళ్ళందరికి ఎనిమి ఏంటో తెలుసా? మనమే. మనం నిద్రపోయే టైమే వాళ్ళకి చాలా పెద్ద ఎనిమి. ఎందుకంటే అప్పుడే ఆల్గారిథం వర్క్ లో ఉండదు, ఏ పని చేయదు. వీళ్ళంతా వరల్డ్ లోని బెస్ట్ స్ట్రాటజిస్టులని హైర్ చేయించుకొని మరి ఈ ఆల్గారిథం కి 24 hours పబ్లిక్ అటెన్షన్ ని ఎలా గ్రాప్ చేయాలి, వాళ్ళ యాప్స్ లో వీలైనంత ఎక్కువ టైం స్పెండ్ ఎలా చేయాలి, వాళ్ళని ఎలా ఈ యాప్స్ లోనే 24 hours ఉంచాలని ప్రయత్నిస్తూ ఉంటారు. చాలా వరకు సక్సెస్ఫుల్ అయ్యారు కూడా. ఎగ్జాంపుల్, మిడ్ నైట్ ఫోన్ చూసి లేట్ గా నిద్రపోయే వాళ్ళు మా ఫ్రెండ్స్ క్లాస్ లో ఎంతమంది ఉంటారు? మార్నింగ్ లేట్ గా ఆఫీస్లకి కాలేజీలకి వెళ్లే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకప్పుడు బాత్రూమ్ కి వెళ్ళాలి అంటే క్యాషువల్ గా వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు ఫోన్ లేదే బాత్రూమ్ కి వెళ్ళాలి. అప్పుడు ఫ్రెండ్స్ ని కలవడానికి ప్రిఫర్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఎవరి ఫోన్స్ లో వాళ్ళు ఉంటున్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ పర్సనల్ టైం ని ఫోన్స్ అండ్ సోషల్ మీడియాకి ఇస్తున్నారు. ఈ ఫోన్స్ అండ్ రీల్స్ వల్ల ఎంతమంది డివోర్స్లు తీసుకున్నారు? కొంతమంది రీల్స్, టీవీస్ ట్రాప్ లో పట్టించుకోకపోవటం వల్ల డివోర్స్లు అయిన. ఆఫీస్ టైంలో బాస్ కి దొరికిపోయి తిట్లు తిన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మొబైల్స్ వాడతా. ఇదంతా మనం నార్మల్ అనుకుంటాం, కానీ ఇది నార్మల్ కాదు. నెక్స్ట్ ఏ రీల్ వస్తుంది, ఏ ఎపిసోడ్ లో ఏమవుతుంది అని క్యూరియాసిటీని బిల్డ్ చేసి పబ్లిక్ వాచ్ టైం ని గ్రాప్ చేస్తున్నారు. ఎక్కడో ఏదో కంట్రీలో కూర్చొని మన అటెన్షన్ ని గ్రాప్ చేస్తున్నారు. నెక్స్ట్ లైఫ్ లో గ్రోత్ లేకపోయినా రీల్స్ షేరింగ్ లో మాత్రం మనం టాప్ లో ఉండేలా చూసుకుంటున్నారు. నువ్వు రైట్ వింగ్ కంటెంట్ చేస్తున్నావా, నువ్వు లెఫ్ట్ వింగ్ కంటెంట్ చేస్తున్నావా అనేది సోషల్ మీడియాకి సంబంధమే లేదు. ఇలా చేసి ఒక కంట్రీ ఫేట్ మార్చడం కూడా పాసిబుల్ సోషల్ మీడియాకి. సో దట్ ఈస్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మిమ్మల్ని భయపెట్టాలని చేయలేదు, కొంచెం అవేర్నెస్ ఇవ్వాలని మాత్రమే చేసి. యాడ్స్ చూపించడం తప్పని నా ఉద్దేశం కాదు, సోషల్ మీడియా తప్పని నేను చెప్పడం లేదు. కనీసం సోషల్ మీడియాలో మన పర్సనల్ లైఫ్ ని పెట్టవద్దు అని చెప్పడం మాత్రమే నా ఉద్దేశం. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.